హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి 3వ నెలలో గర్భం అనేది ఎలా ఉంటుంది అని. సో ఎవరైతే సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్కి వస్తున్నారో వాళ్ళకి చాలా బాగా ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎవరైతే ఇప్పుడు 3వ నెలలో ఉన్నారో వాళ్ళకి మరికొన్ని రోజుల్లో వాళ్ళ ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది కంప్లీట్ చేయబోతున్నారు అని అర్థం. మీకు 3వ నెల దాటింది అంటే మీ బిడ్డ అనేది మరికొంత సురక్షితంగా ఉండబోతుంది అని కూడా అర్థం. ఎందుకు అంటే మనకి 3వ నెల దాటితే అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి 3వ నెలలో తల్లిలో కలిగే మార్పుల కంటే మన కడుపులో ఉన్న శిశువులో కలిగే మార్పులే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. 3వ నెలలో శిశువు యొక్క అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శిశువు యొక్క కళ్ళు ముందు భాగంకి రావటానికైతే ప్రారంభిస్తాయి అన్నమాట. అలాగే కనురెప్పలు కూడా ఏర్పడతాయి. ఈ కనురెప్పలు అనేది బిడ్డ యొక్క కళ్ళను సురక్షితంగా అయితే ఉంచుతాయి. అలాగే శిశువు యొక్క నోరు కూడా పూర్తిగా అభివృద్ధి అయితే చెందుతాయి. నాలుక మీద రుచులు తెలుసుకోవటానికి రుచికణాలు కూడా ఏర్పడతాయి. చెవిలో కర్ణబేరి అనేది ఏర్పడుతుంది. మీరు మాట్లాడినప్పుడు కడుపులో ఉన్న శిశువు త్వరలోనే మీ మాటలు వినబోతుంది అని దీనికి అర్థం అన్నమాట. అలాగే నాసిక రంధ్రాలు కూడా ఏర్పడతాయి. చిన్న చిన్నగా ఉండే కాళ్ళు చేతులు కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే బిడ్డకి గోర్లు రావటం కూడా ప్రారంభమవుతాయి. ఇక తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవ్వటం అనేది ప్రారంభిస్తుంది. ఎముకలు కండరాలు చాలా స్ట్రాంగ్గా అయితే అవుతాయి. అలాగే కాలేయం మూత్రపిండాలు శిశువు యొక్క లింగం అనేది ఈ నెలలోనే అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అలాగే శిశువు యొక్క జ్ఞానేంద్రియాలు కూడా ఏర్పడతాయి. మీ శిశువు 2.5 అంగుళాల పొడవు అలాగే 43 గ్రామ్స్ బరువు అయితే ఉంటుందన్నమాట. బిడ్డ పూర్తిగా మానవ రూపంలోకి అయితే మారుతుంది. బిడ్డ వెనుక భాగంలో తోక ఆకారం అనేది పోయి వెన్నుముక చివర ఒక తోక ఎముక అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం టేల్ బోన్ అని అంటూ ఉంటాము. ఇప్పుడు తల్లిలో కలిగే మార్పులు ఏంటో తెలుసుకుందాము. తల్లికి వేవుళ్ళు, వాంతులు, వికారం అనేవి చిన్న చిన్నగా తగ్గుముఖం అయితే పడతాయి. పొట్ట కొంచెం ముందుకు అయితే వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. శిశువు పరిమాణం అనేది కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మనకి చర్మం అనేది అక్కడ స్ట్రెచ్ అయ్యి బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి పొత్తి కడుపులో కొంచెం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అని శరీరంలో అనేక రకాల చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. తల్లి యొక్క రొమ్ములు అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మీకు కొంచెం వాంతులు, వికారం అనేది తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మంచి ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి 3వ నెల గర్భం అనేది ఇలా ఉంటుంది. తల్లి మరియు బిడ్డలో కలిగే మార్పులు అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. నా వీడియో మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.